నమస్కారం అందరికీ. ఈ విషయం స్పెషల్గా అన్నలకి తమ్ముళ్ళకి తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళకి చేస్తున్నా నేను. మీరు తాగి కింద పడ్డా పోలీసులు పట్టుకున్నా ఏమైనా మీరే లాస్ అవుతారు. చూడండి ఒకసారి. ఎందుకంటే మా ఆయనకు జరిగింది రీసెంట్గా, నిన్ననే జరిగింది. మా ఆయన తాగింది కొంచెం పొద్దంతా పనిచేసి కొద్దిగా తాగిండు. ఏడో ఒకతను పోలీసులు పట్టుకున్నారు. నష్టపోయింది మాత్రం మేమే. ఎన్ని నష్టపోయినామంటే చూడండి మీరే. అందుకనేసి తాగుబోతు అన్నలకు చెప్తున్నా, తమ్ముళ్ళకి చెప్తున్నా, తాగే వాళ్ళు తాగి డ్రైవింగ్ చేయకండి. తాగాలనిపిస్తే ఇంట్లో తెచ్చుకొని తాగుండి. అన్యాయంగా మన పైసలు ఎవరికో తినబెట్టేసి రావద్దు. కష్టపడి సంపాదిస్తున్నాం మనం పైసలు. వేరేళ్ళకి తినబెడితే ఏం లాభము? ఇంట్లో తెచ్చుకొని తింటే అవే పైసలు మీ పెండ్లాలకు మీ పిల్లలకు పని చేస్తాయి కదా, ఏదో ఒక అవసరానికి వస్తాయి కదా. మా ఆయన అన్యాయంగా నిన్న పోయి తాగిండని చెప్పి ఊపిండని చెప్పి కోర్టుకు తోలిచ్చిరు. ఆయన ఏం చేసిండు? కోర్టుకు పోయి తాగి పైసలు కట్టి బండి తీసుకొని ఇంటికి వచ్చిండు. నష్టపోయింది ఎవరు ఇక్కడ? మేమే కదా. అందుకే తాగుబోతున్న వాళ్ళకి చెప్తున్నా, తమ్ముళ్ళకి చెప్తున్నా, తాగి డ్రైవింగ్ చేయకండి, నష్టపోకండి. మీ తాగి కింద పడితే డాక్టర్లకు లాభం ఉంటుంది, పట్టుబడితే పోలీసు వాళ్ళకి కోర్టుకు లాభం ఉంటుంది. అంతే. మీ ఫ్యామిలీకి మీరు కింద పడ్డా నష్టం అవుతుంది. మీకు కాలో చేయో ఇరుగుతుంది, ఎవరికో మీరు గుద్దేస్తారు, యాక్సిడెంట్ అవుతుంది, అక్కడ దండగ కట్టాల్సి వస్తుంది. నేను డీటెయిల్గా చెప్తున్నా, నాకు జరిగింది కాబట్టి మేము చెప్తున్నాము. మీరు అట్లా ఎవరు చేయకండి. అసలు చాలా పెద్ద తప్పు ఇది. మీకు తాగాలనిపిస్తే ఇంట్లో తెచ్చుకొని తాగండి, పొద్దంతా పని చేయండి, సాయంత్రం ఇంటికి వచ్చే ముంగడ తెచ్చుకొని ఇంత పెండ్లం చెప్పి పిల్లల దగ్గర కూర్చొని తాగి తినుకుంటా మాట్లాడుకుంటా లైఫ్ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఏమనుకో 2-3 వేలు 4-5 వేలు తినబెడితే ఏం లాభం వస్తుంది? నేను చెప్పేది ఒకటే ఇది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు జరిగింది నిన్న. మా ఆయన 2000 కట్టి బండి ఇంటికి తీసుకొని వచ్చిండు. మేమే కదా లాస్ అయింది ఇక్కడ. అందుకనేసి నేను మరీ చెప్తున్నా. ఈ వీడియో అందుకే చేస్తున్నా నేను. మీరు ఎవరు తాగి పొరపాట్లు చేయకండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండి మంచిగా ఉండి మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోండి. మీరేందండి తాగి వైన్స్ ఫ్యాక్టరీ వాళ్ళకి లాభం చేస్తున్నారు. పట్టుబడితే ఎవరో తింటారు పైసలు, దెబ్బలు తాకితే డాక్టర్ తింటాడు. నేను చెప్పేది ఈ మాట, ఓకేనా? మీరు ఎవరైనా సరే తాగి బండ్లు నడపకండి, ఓకేనా? నమస్తే.